లీడర్స్ గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈ రోజు అయితే చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మహిళా దినోత్సవం సందర్భంగా ఉమెన్స్ డే రోజు ఈరోజు అవార్డు అందుకోవడానికి నా ఫ్యామిలీతో మా మేడం గారితో ఢిల్లీ రావటం జరిగింది. సో చూశారు కదండి, ఇక్కడ చాలా చాలా అద్భుతమైనటువంటి ఈవెంట్ ఈరోజు జరగబోతుంది. సుమారుగా ఒక 50,000 మందితో ఈరోజు ఈవెంట్ అన్నది జరగబోతుంది. సో మరి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని బేస్ చేసుకుని మంచి అవకాశాలు సృష్టించుకుంటున్నటువంటి గ్రేట్ పీపుల్స్ అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి అవకాశం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అన్నది కల్పిస్తుంది. సో మరి దీనికి చూడండి, గవర్నమెంట్ ఏదైతే మన నరేంద్ర మోడీ గారు ఉన్నారో, అలాగే ఢిల్లీ సీఎం రేఖా గుప్తా గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమక్షంలో ఈరోజు మీటింగ్ జరగబోతుంది. మరి ఎంతోమంది ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ద్వారా డబ్బు సంపాదించి వాళ్ళ యొక్క కళలను నెరవేర్చుకునేటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు అద్భుతంగా ఫెలిసిటేషన్ చేయటం జరుగుతుంది. ఢిల్లీ సీఎం చేతుల మీదుగా అవార్డు తీసుకునేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఈరోజు చాలామందికి రావడం జరిగింది. సో మరి అందులో భాగంగానే ఈరోజు మా మేడం గారితో నేను ఇక్కడికి రావటం జరిగింది. సో మరి మా యొక్క మేడం గారి యొక్క ఎక్స్పీరియన్స్, ఫీలింగ్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి. థ్యాంక్ యూ ఉదయ్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఢిల్లీలో అవార్డు తీసుకోవడం అనేది చిన్న విషయం కాదు. ఇక్కడ మొత్తం అందరూ కూడా లేడీసే ఉన్నారు. ఎంతో హ్యాపీగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఉమెన్ కూడా ఏదో చేయాలని ఆతృతతో ఉంటాం, కానీ ఏమీ చేయలేము. కానీ డైరెక్ట్ సెల్లింగ్ ఉన్నంతసేపు మనకి ఏమీ ఆశాదూష లేదండి. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చాలా హ్యాపీగా ఉంది. సో నాకు ఒక్కదానికే కాదు, మొత్తం మన టీం మెంబర్స్ మొత్తం లేడీస్ అందరికీ కూడా ఈ అవకాశం ఉంది. నెక్స్ట్ ఉమెన్స్ డేకి ప్రతి ఒక్కరు కూడా మనం ఇక్కడ అవార్డు తీసుకుందాం. థ్యాంక్ యూ, విష్ యూ వెల్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, మరి ఇక్కడ మన మధ్యలో ఇంకా గ్రేట్ లీడర్ శర్వణ్ సార్ వైఫ్ ఉన్నారు. మరి మేడం గారి యొక్క ఫీడ్బ్యాక్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. సో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామనేది అసలు ఎంత మాటల్లో చెప్పలేని ఆనందం. 4 గోడలే ప్రపంచంగా బతికే మేము, వంటగదికే పరిమితం అయ్యేటోళ్ళం మేము ఈరోజు అవార్డు కోసం ఢిల్లీ దాకా వచ్చామంటే ఇది నాకు ఒకదానికి సాధ్యమైన పని కాదు. ఇది ప్రతి ఒక్క మహిళకు ఉందండి. సో వంటగదితో పాటు కొంచెం బయట ప్రపంచాన్ని కూడా మనం పరిచయం అవ్వాలంటే మనం చేసే హార్డ్ వర్క్ కూడా అలాగే ఉండాలి. సో దీన్ని ఎవరైనా ఉపయోగించుకోవాలి. ఇది ఇవాళ నాకు మేడం గారికే కాదు, నెక్స్ట్ ఇయర్ కల్లా చాలామంది ఉమెన్స్కి ఇదొక నిదర్శనం అవ్వాలి. ప్రతి ఒక్కరు దీన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు రావాలి, ప్రతి ఒక్క మహిళ. సో ఇవాళ ఇందిరాగాంధీ స్టేడియంలో అవార్డు తీసుకోవాలంటే అది నాకే జోక్ అండి. సో ఈ అవకాశం మన అందరికీ ఉందండి, ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా మేడం గారికి ఎంత ఆనందంగా ఫీల్ అవుతున్నారో. ఇదిగోండి, ఈరోజు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా గారు మనకి గెస్ట్గా రాబోతున్నారు. ఇంకా మన మధ్యలో గ్రేట్ లీడర్స్ ఉన్నారండి. మరి వైజాగ్ నుంచి పివి లక్ష్మి మేడం గారు కూడా రావటం జరిగింది. మరి మేడం గారి యొక్క ఎక్స్పీరియన్స్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్. చాలా హ్యాపీగా ఉందండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి వైజాగ్ నుంచి రావడం, సౌత్ నుంచి ఒక అవార్డుకి హెచ్చుకోవడం అనేది ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజు ఎంతోమంది మహిళలు ఈరోజు ఆపర్చునిటీ కోసం చూస్తున్నారండి. కానీ ది బెస్ట్ ప్లాట్ఫామ్ ఏదైనా ఉంది అంటే నా రియల్ లైఫ్లో ఎన్నో ఇండస్ట్రీలు చూశాను నేను, బట్ ఇప్పుడైతే నాకు బెస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఇంత గ్రేట్ అచీవ్మెంట్ అనేది ప్రతి విమెన్కి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా హ్యాపీగా ఉండే. నేను ఈరోజు ఫ్యామిలీ అచీవ్మెంట్ లైఫ్లో 1 టైమే. సో మా పాపతో రావడం జరిగింది. మరి ఎవరెవరో రోల్ మోడల్ కాదండి, పిల్లలకి మనమే ఖచ్చితంగా మన రోల్ మోడల్ అవ్వాలి. అంటే మరి ఇండస్ట్రీలో మంచి డెసిషన్ తీసుకోండి. చాలా ప్రౌడ్ మూమెంట్. ఎందుకంటే సెంట్రల్ సీఎం నుంచి రేఖా గుప్తా గారి చేతుల మీద అవార్డు తీసుకోవడం అంటే నాట్ ఈజీ. అందరూ కూడా డెసిషన్ తీసుకోండి. నేనైతే ఈ ప్రౌడ్ మూమెంట్ని మీ అందరితో షేర్ చేసుకుంటున్నందుకు చాలా థ్యాంక్ఫుల్గా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా లీడర్స్, మరి
ఆడవాళ్ళు వంటగదికే పరిమితం కాదు అని చాలామంది లీడర్స్ మరి ప్రూవ్ చేస్తున్నారు. మరి మీరు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు కూడా నిర్ణయం తీసుకోండి. మీ యొక్క డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్.